అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మి. సో ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే మ్యాట్ తోనే కాదు, మ్యాట్ స్క్వేర్ తో కూడా పెద్ద హిట్ కొట్టేసి ఇప్పుడు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు మ్యాట్ బాయ్స్. వారితో మాట్లాడేద్దాము. మ్యాట్ స్క్వేర్ కి సంబంధించి ఈ హిట్ ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో ముందుగా మ్యాట్ బాయ్స్, హాయ్ హాయ్ హాయ్. ఏంటి ఇంత హిట్ కొట్టిన తర్వాత కూడా కామ్ గా ఉన్నారు? అంటే కొంచెం నైట్ పార్టీ ఎక్కువైనా పార్టీలో ఉన్నారా? సో ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఆయన బాగా చెప్తారు. శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వవాసు నైట్ పార్టీ అయిందండి మాకు. శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సూపర్, వచ్చేసింది, చెప్పేశారు. నెక్స్ట్ అండి, ఇక షురూ చేద్దామా? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే పార్టీలతోనే సరిపోయిందా లేదంటే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారా? అదేనండి, ఆల్రెడీ షూటింగే వీళ్ళకి పార్టీ లాగా గోవాలో చేసేసాం. మీరు అలా సెలబ్రేట్ చేయించారు అంటే కాదులే, ఇలా ఇంకా దాని తర్వాత ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత కుర్రలు కూడా థియేటర్ లో చూసారండి. వాళ్ళ రెస్పాన్స్ చూసి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసి అదే ఇంకా కిక్. సరే, ఇప్పుడు నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తానన్నమాట. సినిమా నేను ఇంకా చూడలేదు. అయ్యో తెలుస్తుందండి. టికెట్లు దొరకట్లేదు. అయ్యో మీకు తెలుసా లేదా? నిజంగా గంటకి 20,000 టికెట్లు బుక్ అవుతున్నాయని చెప్పేసి ఇందాకే నేను 15 చూసాం. 20 అంటే మరి 5,000 యాడ్ చేసి చెప్పారు మీరు. మధ్యలో ఈవినింగ్ షోస్ కదా. అమ్మయ్య, నన్ను కవర్ చేస్తారు. సో నిజమే, అంటే అలా బుక్ అవడం వల్ల టికెట్ దొరకట్లేదు. కానీ మీరు మాత్రం చూడలేదంటే దానికి వేరే రీజన్ ఉన్నట్టు బిజీగా ఉంది. సరే, ఈసారి మాత్రం సాయంత్రం చూడాల్సింది. 100% వెళ్తాను. మీరు నమ్మట్లేదు కదా నన్ను. అంటే మహా అయితే మ్యాడ్ క్యూజ్ చేస్తాం. లేదు, నేను నిజంగా చాలా మంది ఆడియన్స్ థియేటర్ లో మిస్ అయ్యారండి మ్యాడ్ ని. నెట్ఫ్లిక్స్ లో వచ్చి చూసిన తర్వాత ఓకే చాలా మంచి సినిమా అని చెప్పి అప్పుడు అప్లాజ్ వచ్చి దానికి ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కి ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి, ఇంత ఎంకరేజ్మెంట్ రావడానికి రీజన్ మ్యాడ్ అండి. సో మా ఒపీనియన్ ఏంటంటే మ్యాడ్ స్క్వేర్ థియేటర్స్ లో ఉన్నప్పుడే దాన్ని ఇలా ఎంజాయ్ చేయడం కరెక్ట్ ఏమో. ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయకుండా అర్జెంట్ గా మీరు సినిమాలో నేను చూస్తా, 100% చూస్తాను. ఆయన సైలెంట్ గా ఉంటారేమో అనుకున్నా, ఫస్ట్ ఆయనే మాట్లాడారు. అంటే బేసిక్ గా నేను ఒక్కడనే కొంచెం తక్కువ పార్టీ చేసుకున్నానండి. అలా జరిగింది. డైరెక్టర్ గారికి అందరి గురించి తెలుసు కాబట్టి సార్ మీరు చెప్పండి, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? అంటే మ్యాడ్ స్క్వేర్ లో మిమ్మల్ని ఎట్లా పిచ్చెక్కిచ్చారు? వీళ్ళు అంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోవడం కొంచెం అడ్వాంటేజ్, కొంచెం డిసడ్వాంటేజ్. షూటింగ్ తర్వాత మీకు డిసడ్వాంటేజ్. ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి పీక్స్ లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. వచ్చి ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారండి. సెట్ లో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ లైలా సాంగ్ ఒకటి ఉంటది, రెండో సాంగ్. ఇంకా అప్పుడు ఆ రోజు ఇంకా పీక్స్ కి వెళ్ళిపోయారు వీళ్ళంతా, ఫ్రెండ్షిప్ బ్యాచ్. అంటే లైలా సాంగ్ లో మాకు పెద్ద పని ఉండదు కాబట్టి ఆ రోజు మంచిగా అనిపించింది. తర్వాత మీరేదో ఫ్లో లైలా సాంగ్ అంటారు, ఆవిడ సెకండ్ సాంగ్. సరే, ఇప్పుడు కనెక్ట్ అవుతానండి సినిమా చూసిన తర్వాత. గుర్తు మన రామ్ అయితే సినిమాలో ప్లే బాయ్ గానీ రియల్ లైఫ్ లో నిజంగానే రామ్. సంగీతం విలేజ్ డిడి జిల్లా పరిషత్ హై స్కూల్ అనుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్. హెల్ప్ బ్రో. అది కూడా మీరు సినిమా చేసాక యాక్చువల్లీ చాలా సిమిలర్ ఉంటది అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ అప్పుడు నిజంగానే అంత రిజర్వ్ సైలెంట్ అశోక్. రెండో పార్ట్ వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ సినిమాలో ఇచ్చాడో అంత ఎనర్జీ మ్యాట్ టు సెట్ లో కూడా. వీళ్ళంతా ఎలా కనెక్ట్ అయ్యారు? అంటే వీళ్ళని కనెక్ట్ చేయడం ఈజీనేనా? అంటే హీరోయిన్ కనెక్ట్ చేయడం చాలా కష్టమేమో కానీ వీళ్ళ అబ్బాయిలు ఈజీగా. మొన్న కరెక్ట్ గా గోవాలో మామది బర్త్డే పార్టీ కూడా జరిగిందండి. అది బెస్ట్ మెమరీ. ఎవరో అడిగారు, ర్యాప్ పార్టీ లాగా అయింది బేసిక్. గోవా లాస్ట్ డే ఆఫ్ షూట్ ఇస్ మై బర్త్డే అండి. కరెక్ట్ గా షూటింగ్ అయిపోయింది, 9ంటికి బయలుదేరి వెళ్ళాము, అందరూ కూర్చున్నాము. అప్పుడు అనిపించింది వీళ్ళు చాలా క్లోజ్ అయిపోయారని.
ఇంకా మేము అప్పుడు జస్ట్ ఏదో 2 మాంటేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ డే అదే షిప్ లో అంతా తిరుగుతుంటారు వీళ్ళు, ట్రైలర్ లో చూస్తుంటారు మీరు, అదొకటే ఉంది బ్యాలెన్స్. సో నైట్ మేము వెళ్ళిపోతున్నాం కానీ వీళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు నైట్ అంతా మేల్కొనుండి, అదే బాగుండేది. సో Enjoy ముగ్గురు అయితే ఫ్రెండ్స్ అయిపోయారు కంప్లీట్ గా. ఇక మ్యాడ్ క్యూబ్ వచ్చే టైంకి మిమ్మల్ని సైడ్ చేసేస్తారేమో, చేసేస్తారు. నేను చూసుకుంటానంటారు. Almost. సినిమాలో అసలు ఏదైనా మనం చెప్పామంటే దాన్ని Catch చేసేస్తారా? యాజ్ ఇట్ ఈస్ అని దాన్ని ఇంకా బెస్ట్ చేస్తారు కానీ మా వాళ్ళు. సో దాంట్లో డౌట్ లేదు, మ్యాడ్ క్యూబ్ వచ్చిందంటే ఇంకా పీక్స్ లోనే ఉంటది. సూపర్. సో ఇవాళ ఉగాది కాబట్టి ఉగాది గురించి కూడా చిన్న చిన్నగా మాట్లాడుకుందాం. ఎలా ఎంజాయ్ చేస్తారండి ఉగాది ఫెస్టివల్ అంటే? మీకు ఏం గుర్తొస్తుంది? ఉగాది పచ్చడి అని మాత్రం చెప్పద్దు, అది కాకుండా ఈసారి అయితే చెప్పండి. ఉట్టి మ్యాట్ స్క్వేర్ అంతే. అవును. మ్యాడ్ ఉగాది, మ్యాడ్ ఉగాది ఇది. మ్యాడ్ మ్యాక్స్ ఉగాది. మాకు ఈసారి Mad Max. వీళ్ళు అసలు ఉగాది బట్టలు ఉన్నట్టున్నారండి, చూడండి జీన్స్ షర్ట్ టీ షర్ట్. కానీ అసలు మీకు అసలు పండగని- ఎక్కడికి వెళ్ళినా మ్యాథ్ స్క్వేర్ అని ఇది ఒకటి. అంటే ప్రమోషన్ లో మనం మాత్రం కన్ఫర్మ్ గా ఉండాలి కాబట్టి. నాకు ఎవ్రీ ఉగాదికి పంచాంగం గుర్తొస్తుందండి. ఈ ఉగాదికి పంచాంగం ఏంటంటే మ్యాడ్ స్క్వేర్ హిట్. ఆ హిట్ తో అర్థమైపోయింది మరి ఇందాక ఏదో చెప్తున్నావు కదా, అంటే ఏదో చనిపోయింది అని. అవునవును, నాకు యాక్చువల్లీ నాకు ఏదో 7 అయిపోయిందా అది? అది March 28th అయిపోయిందంట. Okay. లిటరల్లీ 28 రిలీజ్ రోజుతో 28th. వావ్. నేను అంత నమ్మను కానీ మా పర్లేదు, ఇప్పుడు నమ్మచ్చు. నమ్మకుండా చెప్తున్నాడు. అది ఇప్పుడు నమ్మచ్చు. ఇప్పుడు నమ్మకం కలుగుతుంది యాక్చువల్లీ. అబ్బో మ్యాడ్ బాగా లక్ తీసుకొచ్చింది వీళ్ళకి అయితే. అదే అండి, ఉగాది అంటే అది పంచాంగం గుర్తొచ్చిందంట. వెరీ గుడ్, బాగుంది. అంటే ఉగాది అంటే ఈ పంచాంగంలో ఆదాయం వ్యయం లాంటివి ఎక్కువగా ఆలోచిస్తాం కదా. సో ఆదాయం పెరిగిందా తగ్గిందా లేదంటే బ్యాలెన్స్ అవుతుందా? అందరికీ అందరికీ పెరిగిందా? యా, రెమ్యునరేషన్ బాగా ఇచ్చారు Square వంశీ అయిందా? గారు. అదేమన్నా అయిందండి. అయింది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి స్క్వేర్ అయితే అయింది డెఫినెట్లీ. స్క్వేర్ అయిన తర్వాత కూడా ఇంత సైలెంట్ గా కూర్చొని అట్లా అంటే కామ్ గా చెప్తారు. అంటే దాంతో పాటు ఖర్చులు కూడా పెరిగినట్టు, వ్యయం కంటే ఖర్చులు అంటే పెరిగినట్టు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఆడియన్స్ కావాలండి మాకు. మమ్మల్ని చూసే వాళ్ళు కావాలి, మమ్మల్ని ఆదరించే వాళ్ళు కావాలి. అది వచ్చింది, అది చాలు మాకు. డబ్బులు అనేది సెకండరీ అండి ఎనీ డే. మాకు కావాల్సింది ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించాలి, అది జరుగుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ రిచ్ నౌ. అబ్బా. ఇప్పుడైతే మాకు నేను మాస్ సినిమా బుకింగ్స్ లాగా అవుతున్నాయి మన సినిమా అని చెప్పారు. అవునా? అప్పుడు ఎనర్జీ వచ్చింది వాళ్ళకి. ఐఎమ్ అబౌట్ టు ఆస్క్, అంటే ఆయన క్లాస్ గా కనిపించారు, నెక్స్ట్ ఏమైనా మాస్ గా రాబోతున్నారా అని అనుకుంటూ ఉండగానే అంటే 3 హిట్లు కొట్టేశారు, హ్యాట్రిక్ హిట్లు. అందుకని అంటే 3 హిట్లు కొట్టానని మా సినిమా చేయాలండి కంపల్సరీ. అంటే క్లాస్ గా కనిపించి ఏమైనా మాకు చేంజ్ అలా ఇవ్వబోతున్నారా అనుకుంటున్నాం. చేంజ్ అనేది అలా ఏం లేదండి, ఇంకా కథలు వింటున్నాను. దాంట్లో ఏ కథ బాగుంది అనిపిస్తే అది చేస్తాను, కానీ ఇలా మాస్ క్లాస్ అలా ఏది చూసుకోవట్లేదు. ఓకే, అంటే ఇంకా ఏమైనా టిక్ కొట్టారా లేదా వెయిటింగ్? లేదండి, వెయిటింగ్. ఆ ప్రాసెస్ లో ఉన్నాం ఇంకా. ముగ్గురు అదే ప్రాసెస్, ముగ్గురు waiting లోనే ఉన్నాం. వెయిటింగ్ లోనే. అదే వెయిటింగ్. మేము కూడా ఏం చేస్తాను waiting. అది అయిన తర్వాత వంశన్ కూడా అదే చెప్తుంటాడు, తొందరగా వాళ్ళకి ఏమైనా నచ్చితే చెప్పని చెప్పు. వీళ్ళని డైరెక్ట్ మ్యాడ్ తర్వాత ఇలా లాక్ చేసేసారా మ్యాథ్ స్క్వేర్ కోసం వేరే సినిమాలకి? లేదండి. వంశీ అన్న ముగ్గురుతోని ఒకటి చెప్పారండి, అంటే తొందరపడి ఏది కమిట్ అవ్వకండి, ఏదైనా నచ్చితే నాకు చెప్పండి, లేకపోతే మ్యాడ్ స్క్వేర్ ఏమన్నా చేద్దాం జోన్ ఉండే. వంశీ అన్న అంటామంటే నిజంగానే అన్నలాగా అండి మాకు. ఎందుకంటే మేము ఏ రోజు ఒక డాక్యుమెంట్ మీద సంతకాలు అవేమి కూడా ఉండదు, జస్ట్ మాటతో అయిపోద్ది అది. సో వీఆర్ లైక్ దాట్. ఓకే, అంత నమ్మకం పెట్టేశారు ఆయన మీ మీద, మీరు ఆయన మీద. ఇండస్ట్రీలో మన బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ నమ్మకం అదే. తీసుకోవాలి ఎలా అంటే. సో మీరండి, అంటే మీరు చాక్లెట్ బాయ్ లాగే రాబోతున్నారా లేదంటే మీరేమన్నా విన్నారా స్టోరీస్? అంటే అదేండి, ఇంకా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ లోనే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాం. సో ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి ఏం లేదండి, ఇప్పుడు 3 ఏళ్ళు ఒకే టీమ్ తో ఒకే సెట్ తో పనిచేస్తాం. ఇట్స్ లైక్ గ్రాడ్యుయేషన్ ఫర్ మీ. కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక టైం కావాల్సి వస్తుంది కదా అడాప్ట్ అవ్వడానికి వేరే దానికి. నేను ప్రస్తుతానికి దాంట్లో ఉన్నానేమో. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ ఎగ్జైటింగ్, పర్టికులర్ గా ఇదే చేయాలని ఏం లేదండి. ఎగ్జైటింగ్ గా ఉండి ఆడియన్స్ ఎంగేజ్ అవుతారని నమ్మకం కలిగితే నేను ఏదైనా చేయడానికి రెడీ ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ రాలేదు. ఆయన అంత డెడికేటెడ్ గా ఉన్నారు. అవును అవును, కథలు అయితే ఇంటర్నెట్ అండి ఒప్పుకుంటారా ఫాస్ట్ రావాలి కదా. మీ గైడెన్స్ మీరు ఎట్లాంటివి అంటే సజెస్ట్ చేస్తున్నారా? వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి, వీళ్ళ యాక్షన్ ని బట్టి ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా? అంటే వీళ్ళ ముగ్గురికి నా వైపు నుంచి నీకు ఈ కథ బాగుంటుందని నేను ఒకటి రాసుకోవడం, మామకు ఒక స్టోరీ, రామ్కి ఒక స్టోరీ శోభన్ అనుకుంటున్నాను. గారికి ఎట్లాంటి సూట్ అవుద్దని నేను అది అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ మన
మ్యాట్ 2లో తను ఒక సర్పంచ్ రోల్ ప్లే చేసినాడు, అది ఫుల్ లెంత్ రోల్ లా ఉండి కంప్లీట్ విలేజ్ ఎంటర్టైనర్ చేయాలని. సో మాకేమో ఒక యాక్షన్ కామెడీ ఉందండి. సో అదొకటి చెప్పాను, నేను ఐడియా చెప్పాను. సో రామ్కేమో ఇంకా కంప్లీట్ గా వాడు లవర్ బాయ్, నాకు ఉదయ్ కిరణ్, తరుణ్ ఆ స్పేస్ లో ఈ మధ్య కాలంలో హీరోలు లేరండి. అంటే నేను అలా చూస్తున్నా, వాళ్ళని వాళ్ళు వేరేగా చూడొచ్చు, వేరే సినిమాలు చేయొచ్చు, బట్ ఫర్ మీ వాళ్ళ ముగ్గురుతో అలాంటి సినిమాలు చేయాలని ఉంది, సోలో ఫిల్మ్స్ చేయాలి. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? మీకెట్లా? మంచి సినిమాలు అండి అంతే. ఎందుకన్నా ఎంజాయ్ చేసేస్తాడు. అదే అది మ్యాడ్ ఫస్ట్ మ్యాడ్ ఉన్నప్పుడు కూడా ఐ థింక్ నేను ఎప్పుడు నరేషన్ లో నవ్వను. ఐ థింక్ మ్యాడ్ నరేషన్ అప్పుడు ఫస్ట్ టైం నేను బయటికి నవ్వా. చాలా టైమ్స్ నేను కథ విన్నప్పుడు ఇది ఫన్నీగా ఉంటుందని చెప్తారు. ఫన్నీగా ఉంటుందని నేను ఊహించుకోవాలి, అప్పుడు ఫన్నీగా ఉంటుందని మీరు చెప్పరా అది ఫన్నీగా ఉందో లేదా అని. సో బట్ జెన్యున్లీ నేను ఐ యూజువలీ ఇమాజిన్ ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది ఫన్నీగా ఉందని. బట్ వెన్ కళ్యాణ్ బ్రో వాజ్ నరేటింగ్ నేను యాక్చువల్లీ బయటికి నవ్వినా. నేను ఏంటి బ్రో మళ్ళీ చెప్పండి అలా ఉండే. సో సెకండ్ పార్ట్ కి వి వరన్ట్ వరీడ్ బికాస్ ఐ నో ఫస్ట్ టైం ఏదైతే మాకు వర్కౌట్ అయిందో సెకండ్ పార్ట్ లో విఆర్ జస్ట్ గోయింగ్ టు మల్టిప్లై ఇట్. కాబట్టి సెకండ్ పార్ట్ ఎప్పుడు మేము కథ ఏంటి అని ఎప్పుడు ఎవరు అనుకోలేదు. ఫస్ట్ పార్ట్ అప్పుడు మామ ఒక రోజు తీసుకున్నాడు, మామ 2 రోజులు తీసుకున్నాడు, రామ్ వాజ్ ఓకే, వినగానే వాడు ఓకే అన్నాడు. బట్ రెండో పార్ట్ కి అసలు ఫస్ట్ నరేషన్ కే అది ఎవ్రీబడి వాజ్ ఎక్సైటెడ్, బాగుంది ఇదే కదా. కథ ముందే చేస్తాం ఫిక్స్ అయిపోయాడు, అది కథ వినే ముందే చేస్తున్నాం, నెక్స్ట్ మ్యాట్ 2 చేస్తున్నా అని చెప్పి బయట చెప్పాడు కూడా అయిపోయింది. ఇంత ఫాస్ట్ గా అలా అబ్బా మంచి అబ్బాయిలా కనిపిస్తున్నారు, కానీ ఇప్పుడు మ్యాడ్ బాయ్స్ అంటున్నాం కానీ. సో ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడదాము, ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా చూస్తున్నారు. సినిమా చూడని వాళ్ళ కోసం ఇంకొన్ని విషయాలు చెప్తాము, అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గోవిందన్నయ్య పిల్లల్ని చదివించడు, కానీ అందరూ మాత్రం ఆయన్ని మాస్టరు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సేవింగ్స్ లో మాస్టర్. ఏ పెయింట్ వేయమంటారు? ఇదిగో ఇది స్వాగత ఎమల్షన్. తక్కువ ఖర్చులో మీ ఇంటిని మెరిపిస్తుంది, బడ్జెట్ లో వస్తుంది, ఇంటిని మెరిపిస్తుంది. స్వాగత ఎమల్షన్ బై ఎస్డి పెయింట్స్. గ్లోబల్ గ్రీన్ అగ్రినోవా పర్ఫెక్ట్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఆకుముడత వైరస్ రోగరహిత పంటలకు వృక్ష ఆయుర్వేద ఆధారిత పర్ఫెక్ట్ ను వాడి అధిక దిగుబడులు పొందండి. మా ఫోన్ నంబర్ 9448274211. మీ నాన్న ఒకరిని లవ్ చేస్తున్నాడు. ఖాళీగా ఉన్నాను కదా అని ఇంకా చాలా ఫన్ ఉంది. చూడండి మజాకా కేవలం ZEE5 లో. సబ్స్క్రైబ్ నౌ. కస్టమర్లకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు కీర్తి రైస్ వారి ఉగాది శుభాకాంక్షలు. 2 సంవత్సరాల నాణ్యమైన JSR పాతవి మరియు స్టీమ్ రైస్ దొరుకును. నాణ్యమైన ఆహారం కోసం కీర్తి రైస్. జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. నాక్ అక్రిడేటెడ్ UGC అటానమస్ కాలేజ్, మహబూబ్ నగర్. కౌన్సిలింగ్ కోడ్ JPNE. NSR గ్రూప్ వారి ఎన్రిచ్ మరియు నా తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఎన్రిచ్ బొట్టు బొట్టులో ఆనందం, స్వచ్ఛతలో బ్రహ్మానందం. లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు చెరుకురి గ్రూప్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఖాతాదారులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి మరియు మార్కెటింగ్ సిబ్బందికి శ్రీ ఆదిత్య డెవలపర్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మార్కెటింగ్ సిబ్బందికి మహా సిమెంట్ వారి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆధురి గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు. నీట్ కోచింగ్ లో నంబర్ 1 శ్రీ కోస్మెట్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి నేచర్ లైఫ్ స్పేసెస్ తో ఆదాయం రాజపూజ్యం పెంచుకోండి. అవును, 605 గజాల ప్లాట్ కొనుగోలుపై 1 బెడ్రూమ్ కాటేజ్ ఫ్రీ. నారాయణ్ ఖేడ్ లో ఎర్రచందనం, ఖర్జూరం చెట్లతో మినీ ఫామ్ హౌస్ కేవలం 7 లక్షలకే, అది కూడా 25 సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్ తో. విజిట్ www.naturelifespace.com. జెనెక్స్ సీడ్స్ వారి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జెనెక్స్ సీడ్స్ అందిస్తుంది నవతరం హైబ్రిడ్ విత్తనాలు. జెనెక్స్ విత్తనాలు వాడండి, అధిక లాభాలు పొందండి. వెల్కమ్ బ్యాక్. సో ఒక మంచి ఫ్లాష్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు మా వాళ్ళు నాకు. 9:30కి టికెట్స్ బుక్ అయ్యాయంట. సో ఇప్పుడు ధైర్యంగా మాట్లాడచ్చు. నేను చూస్తున్నా
అంటే చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. బిఫోర్ దట్ సరే నేను చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళలో లవర్ బాయ్ ఆయన అని నేను అర్థం చేసేసుకున్నాను. మీరు అట్లా కాపీ కొట్టకూడదు నా ఎగ్జామ్ ని. లవర్ బాయ్ అంటే ఆయనేనా లేదంటే వీళ్ళలో ఎవరికన్నా ఇస్తారా? అంతే. మామ పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. సో లవర్ బాయ్ ఆయనే. ఓకే. హోమ్లీ కైండ్ ఆఫ్ హోమ్లీ, అల్లరి లేకుండా చాలా కామ్ గా, అంటే హస్బెండ్ మెటీరియల్. హస్బెండ్ మెటీరియల్ అది కూడా ఆయనే. ఇన్ని టైటిల్ ఇస్తారా? ఓకే. వైలెంట్ గా ఉండేవాళ్ళు? వైలెంట్ ముగ్గురు ఎవరు లేరు. లడ్డు మామ. అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి. మీరు సినిమా చూస్తారు కదా 9:30కి, ఈయన గురించి అసలు అట్లా. కానీ సెట్ లో ఎవడైనా వీళ్ళు డైలాగ్ చెప్తున్నప్పుడు, ఏంటి సంగీత డైలాగ్ చెప్తున్నప్పుడు మాట్లాడిన కానీ అని చెప్పి ఒక పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. నువ్వే రా మాట్లాడుకో అంత గట్టిగా వస్తుంది. సో హీస్ మోస్ట్ వైలెంట్ లడ్డు. ఓకే. వీళ్ళకి ఏమి ఇవ్వాలో మీరు చెప్పండి. అంటే వీళ్ళని మీరు బాగా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఆయనకి ఏమి ఇద్దాం ట్యాగ్? మిల్క్ మ్యాన్. మిల్క్ బాయ్. మిల్క్ బాయ్ అని కూడా లేదు కనీసం. మిల్క్ మ్యాన్ అది లైవ్ లో చెప్పేది రామ్ కి. ఎవరు వినకండి, ఇప్పుడు చెప్పండి. కోతండి. రామ్ ఇస్ మంకీ. వాడు కోతి, వాడు తొందర ఎక్కువ కొంచెం, అంతే. పాపం ఇంకా మిగతా ఏదో దాచిపెట్టి ఏదో చేసి కవర్ చేశారు. ఎంటర్టైనర్ అండి అసలు. రియల్ లైఫ్ లో గానీ సినిమాలో గానీ ద ఎంటర్టైనర్ అంతే. ఆల్రెడీ చాలా ఇచ్చేసాం కాబట్టి పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎక్కడ ఏది ఉండాలి. ఇప్పుడు పార్టీకి వెళ్ళాం అనుకోండి, ఈజ్ ద బెస్ట్ హోస్ట్. మనం ఇప్పుడు షూటింగ్కి వచ్చాం అనుకోండి, కరెక్ట్ టైం ఆన్ టైం. మనం ఏదన్నా వేరే ట్రిప్ లో ఉన్నా కానీ మామ ఈ డైలాగ్ ఓకే కదా, ప్రతి షాట్ అయిపోయిన తర్వాత నీకు ఓకే కదా, నీకు ఓకే కదా అని అడుగుతాడు. కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. హీ విల్ బి ఆన్ ద డ్యూటీ. వాడు కూడా కొంచెం మామ వచ్చేసింది కదా అని అనుకుంటాడు. వాడు అయిపోయింది కదా ఫస్ట్ టైం ఒకసారి నరేట్ చేసి ఉంటారండి, అది పెట్టేసుకుంటాడు బ్రెయిన్ లో. బ్రెయిన్ లో నుంచి ఎన్నిసార్లు చెప్పినా వినడు. దాని తర్వాత ఎవరో ఏదైనా చెప్తుంటే అమ్మ నీకే చెప్తున్నారు మామ అంటుంటే ఎక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఫస్ట్ టైం వినిందే ఆలోచిస్తూ ఉంటాడు. నీకేమో అదైతే ఉంటదండి. వాడికి ఒక్కసారి ఏదైనా నచ్చింది అనుకోండి, దాన్ని చాలా బాగా పెట్టుకుంటాడు, దాని కోసం ఫైట్ చేస్తాడు. అన్నది బాగుంది కదా అని చెప్పి వాడు పాప చేసేస్తాడు. వాడు అది ఇంప్రూవైజ్ చేస్తాడండి. అమ్మో చాలా ఫాస్ట్ వాడు. కాకపోతే ఆ చార్మ్ వల్ల మనం ఏం అన్నబుద్ధి కాదు. ఓకే బాగుంటది, అది కూడా క్యూట్ గా ఉంటది, ఫ్లో లో బాగుంటది. మొత్తం సినిమా మొత్తంలో అండి పెంట చేసింది వాడే. మీరు అది ఒకసారి చూడండి, ప్రతి చోట ఎవ్రీ సీన్ లో వాడు ఇన్ ద స్టోరీ వాడు ఎవ్రీ సీన్ లో చేస్తుంటాడు అనమాట. ఏదో ఒకటి వాడి వల్లే వస్తుంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. సినిమా చూస్తే నేను ఇంకొంచెం బాగా కనెక్ట్ అవుతాను అనుకుంటా. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి సినిమాలో, షూటింగ్ టైంలో కానీ? అంటే మీరు సినిమా చూస్తే ఇంకా మీకు బాగా అర్థం అవుతుందేమో. అంటే మేము చూడని దాంట్లో నుండి చెప్పండి. బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే అండి, పోలీస్ గెటప్ తో చేసింది ప్రతిదీ నాకు ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. పోలీస్ గెటప్ వేసారా మీరు? అందరూ వేసారు. అందరూ వేసారు. మీరు టీజర్ ట్రైలర్ కూడా చూడలేదు అనమాట. చూసాను. బీట్ కానిస్టేబుల్ బట్టలు ఇష్టం అర్థమైందా మనం దొరుకుతామని. పోలీస్ గెటప్ లో మేము బాగా ఎంజాయ్ చేసింది. ఏదో పెద్ద ఫ్లాప్ అయిపోయిన సినిమాకి డబ్బా కొట్టుకుంటున్నట్టుంది నాకు. వచ్చి డబ్బా కొట్టుకుంటున్నాం మనం, సినిమా సూపర్ హీరో చూడాలన్నట్టుంది. పోలీస్ గెటప్ వేసారు. 9:30కి చూస్తారు కదా, సినిమాకి వెళ్ళి చూడండి. యూల్ ఎంజాయ్ ఇట్ మోర్ బికాస్ టీజర్ లో ఉన్న జోకులు ట్రైలర్ లో ఉన్న జోకులు మీకు తెలియదు కాబట్టి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. రేపటి ప్రోగ్రామ్ లో మాతో స్టార్ట్ చేయండి, చూసాము బాగుంది అని. 9:30కి సినిమా చూసి వచ్చిన తర్వాత వెంటనే తప్పకుండా. థ్యాంక్ యూ. బిహైండ్ ద సీన్స్ అంటే షూట్ వెనకాల మీ ఎంజాయ్ చేసిందండి అది భలే ఫన్. మేము గోవా ఈ మ్యాడ్ బాయ్స్ గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ప్లోరింగ్ అప్పుడు వి వెంట్ ఆన్ యాట్ స్పీడ్ బోట్. అదే ఫస్ట్ టైం లైఫ్ లో లాస్ట్ డే 1 అవర్ షూట్. అది ఏం లేదు, జస్ట్ వేరే పక్కన బోట్ లో వీళ్ళు కెమెరా పెట్టేసుకుని మేము ఆ బోట్ లో వెళ్తే వాళ్ళు దూరం నచ్చినట్టు ఎంజాయ్ చేయడం భలే అనిపించింది అసలు. మేము ముగ్గురం, లడ్డు మామ ఇంకా శివ క్యారెక్టర్ డార్క్ ఫెలో, మేము 5 ముందుండే భలే అండి అసలు.
జస్ట్ ఒక 1 hour అలా మొత్తం హార్బర్ దగ్గర తిరిగాం మేము, భలే ఉంది అసలు. ఇంకొకటి మా లడ్డు మామ ఫస్ట్ మన విష్ణు అండ్ కార్తికేయ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఫస్ట్ పోలీస్ గెటప్ వేసుకుని బయట గోవాలో షాప్ కి వెళ్తే నిజం పోలీసులు అనుకున్నారంట వాళ్ళు. రెస్పెక్ట్ వాళ్ళు కూడా మర్చిపోయారండి. ఆ షాట్ ఒకటి అయ్యింది, ఇంకొంచెం ఒక అరగంట టైం ఉంది అంటే వాళ్ళు ఆ బట్టల్లో ఉన్నారు, మర్చిపోయారు. వాళ్ళే పోలీస్ బట్టలు రెస్పెక్ట్ ఇస్తారా? ఎక్కడో వెళ్ళి అడిగితే డబ్బులు అడగలేదు బాబా, ఏదో జరిగింది. అక్కడ మామూలుగా చిన్న ఇవి కిరాణా షాపులు కదా, సడన్ గా సాబ్ బోలో సాబ్ అన్నట్టు లేచాడంట. ఈ విషయం వచ్చి చెప్పిన తర్వాత నేను వెళ్ళాను, నాకు మనకు రెస్పెక్ట్ కొంచెం, మనకి ఇక్కడ రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ కావాలి, బయటికి వెళ్ళాను. అలా పోలీస్ బట్టల్లో బయటకు వెళ్తే కేసు మా అదే నేను అప్పుడు షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నార్మల్ గా ఉన్నారు, వాళ్ళు లేగలేదు. ముందు వచ్చారు కదా, అంటే నువ్వు సూట్ అవ్వలేదు బేసిక్ గా, పోలీస్ బట్టలు నీకు సూట్ అవ్వదు. సరే మా నీకే సూట్ అయింది పోలీస్ బట్టలు, ఎందుకంటే క్లైమాక్స్ వల్ల మనం రివీల్ చేద్దాం. నేను చూస్తాలేండి Okay. అప్పుడు. ఎందుకే ఎన్టీఆర్ గారు మూవీ చూసారా? సిస్టర్ ఏమన్నారు? అక్కకైతే సెకండ్ పార్టే బాగా నచ్చిందండి. అక్కకి పిల్లలకి బావగారికి కూడా సెకండ్ పార్టే ఇంకా మోర్ ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎందుకంటే we have got lot of commercial elements this time. Songs తప్పకుండా అండి, ఇస్తారు. అవి కరెక్ట్ చేసుకుంటున్న ప్రాసెస్ లోనే మ్యాట్ 2 కూడా చేయడం జరిగింది. సో మీరు చూసినట్టయితే ఐ కీప్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ మూవీ. సో ఆయన దగ్గర తీసుకోవడం వల్లే అది. ఓకే, టిల్లు స్క్వేర్ అండ్ అదే ఐ మీన్ టిల్లు అండ్ మ్యాట్ క్యూబ్ కలుపుదామని అంటూ నేను విన్నాను, అట్లా కలుపుతున్నారు అని. ఎక్కడ అంటే వంశాన్ని కలిపేసాడు, టిల్లు మ్యాడ్ కలిస్తే బాగుంటుంది అంటే ఇక్కడ ఎక్కడ క్లారిటీ లేదా దీంట్లో? లేదండి, అంటే మొన్ననే సిద్ధు మామతో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలుద్దామని ఫోన్ చేసినప్పుడు ఎరా టిల్లు మ్యాడ్ కలుపుతున్నారంట, కానీ అదే టిల్లు నీకు తెలీదు, మ్యాడ్ నాకు తెలియదు. వంశాన్ని అలా స్టేజ్ మీద వేస్తుంటాడు అలాంటి వల్ల. సో బట్ కలిస్తే బాగుంటదండి. సో ఇందుకే ప్రొడ్యూసర్ గారండి ఆవిడ నవ్వు గురించి మొత్తం వైరల్ అయిపోయింది, ఆవిడ నవ్వట్లేదని. అంటే అందరూ ఆవిడ అంతేనా? ఆవిడ యాక్చువల్లీ మామూలుగా అంతే, కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు. అంటే ఇంత అల్లరి చేసే అబ్బాయిలు ఉన్నప్పుడు కూడా ఆవిడ ఇంతే సైలెంట్ గా ఉంటారా? అంటే షూటింగ్ లో ఆవిడ కూడా అలానే ఉంటే ఇంకా షూటింగ్ ఎక్కడ అవుతుందండి, ఒకళ్ళు ఉండాలి కదా అలా. అంటే తను ఎంజాయ్ చేస్తాం, షూటింగ్ టైంలో అలా ఉంటారు. ఈ ప్రమోషన్స్ వాటన్నిటికి అలా ఉంటారు, కానీ బయట షీస్ వెరీ ఫ్రెండ్లీ. ప్రొడ్యూసర్ గారు సెట్ లో ఆవిడ కూడా ఫన్నీగా ఉంటే ఇంకా లేదులేండి, ఆడుకునే బ్యాచ్ ఎవరు లేరు, స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆవిడ స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓకే, మీరు ఇంతే సైలెంట్ గా ఉంటారా? అందరూ సినిమా చూడలేదని చెప్పినప్పుడు నుంచి ఫీల్ అయింది. కాదు, మధ్యలో చాలా సార్లు కొన్ని సినిమాలో జోక్స్ ఉంటాయి అనమాట. సినిమా చూడకుండానే యాంకర్ సినిమా ఇంటర్వ్యూ చేస్తుంటారు. నాకు అదే గుర్తొస్తుంది, సినిమాలో ఏమైనా చెప్పాలంటే తెలిసిపోతుంది, కానీ ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నారు. అంటే బిహైండ్ ద సీన్స్ లో మీరు ఎంజాయ్ చేసిన మూమెంట్ ఇలాంటి ఓకే, ఇలాంటి ఓకే చెప్పండి. అయితే మామ నువ్వు చెప్పలేదు, చెప్పాడు, నువ్వు చెప్పలేదు. అంటే మేము గోవా షూట్ చేసేటప్పుడు అండి, అందరం యూజువల్ గా అయితే షూట్ చేసిన తర్వాత ఎవరి కాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ గోవాలో షూట్ చేసేటప్పుడు అందరం ఒకటే హోటల్లో ఉన్నాం అనమాట. రోజు డిన్నర్ చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, కలిసి ఉండేవాళ్ళం. అండ్ ఇందాక చెప్పినట్టు లాస్ట్ డే వాజ్ మై బర్త్డే అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేసామండి బేసిక్ గా. నాకు కూడా అదే మంచి మూమెంట్. నాకు ఆ గోవా షూట్ అంతా నాకు ఇట్ వాస్ వెరీ నైస్. నాకు కూడా గోవానే అండి. గోవా అండ్ లాస్ట్ డే మామ బర్త్డే ఎందుకు అట్లా గుర్తుండిపోయింది మా అందరికి. ఆ స్విమ్మింగ్ పూల్ అందరూ ఉన్నాం. అది అంటే మాక్సిమం వాటి స్విమ్మింగ్ పూల్ దోసేసారు. అంటే పిల్లడు కదండి అందరిలోకి, సో కొంచెం అట్లా ముద్దుగా చేసేవాళ్ళు అనమాట. సో అది బాగుంది. గోవా కాకుండా ఇది బాగుండే మామ. యాక్చువల్లీ సాంగ్ లడ్డుగడ్డ పెళ్లి సాంగ్ ముందు ఒక సీన్ జరుగుతుందండి. శివగాడు అందరిని ఎత్తేసేస్తుంటాడు. ఆ రోజు ఎందుకు తెలియదు, వీళ్ళందరూ నవ్వుతూనే ఉన్నారు. అది ఆ షార్ట్ చూసి మానిటర్ దగ్గర వెనకాల మొత్తం మా బ్యాచ్, ఫ్రెండ్స్ బ్యాచ్ ఒక 10-15 మంది ఉన్నారు. మీరు నవ్వుతూనే ఉన్నారు మామ. నాకు అదంటే గుర్తుండే చాలా గట్టిగా. ఇప్పుడు శివగాడు డార్క్ ఫెల్లో అండి, వాడు చిన్నపిల్లని ఎత్తేసేస్తుంటాడు అనమాట. అది మీరు చూస్తే వాడు డాన్స్ చేస్తూ ఒక పిల్లని ఎత్తేస్తాడు. అరే చచ్చిపోతారా వాడు అని వీళ్ళందరూ అంటుంటారు అనమాట. సో ఆ సీన్ చేసేటప్పుడు కంప్లీట్ గా నవ్వుతుండే.
తర్వాత ఒక గోవాకి వెళ్దాము అని చెప్పి డిసైడ్ చేసుకున్న సీన్. ఆ రోజు వీళ్ళు ముగ్గురు ట్రిప్ అయ్యారండి. నాకు భయం అవుతుంది, స్టార్ట్ అవ్వట్లేదు, ఇంకో 4 సెటప్లు ఉన్నాయి. నవ్వుతూనే ఉన్నాడు నితిన్ మామ. అసలు ఆ డైలాగ్ ఫస్ట్ డైలాగ్ తందే, ఆ ఫస్ట్ డైలాగ్ అవ్వట్లా, వీడియో పక్క నుంచి అని కంట్రోల్ చేసుకుంటాడు. వాడు కంట్రోల్ చేసుకుంటుంటే ఇంకా ఎక్కువ నవ్వు వస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక 2 hours జరిగింది. సో ఇవి బెస్ట్ మూమెంట్స్. ఆరో టెన్షన్ ఉండే కానీ ఇప్పుడు ఫన్ గా ఉంది. అంటే మీరు ఇలా చెప్తూ ఉంటే కొంచెం గిల్ట్ అనిపిస్తుంది, సినిమా చూడలేదే మిస్. సో నేను 9:30కి ఖచ్చితంగా వాచ్ చేస్తాను. థ్యాంక్ యూ. చాలా విషయాలు ఈ లోపు నాకు అలా హింట్స్ ఇచ్చినందుకు సినిమా గురించి. పర్లేదండి, మీకు తెలియదు, స్పాయిలర్స్ ఏ ఉండవు, మీకు అక్కడ కనెక్ట్ అవుతుంది మళ్ళీ చూస్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫన్నీగా మీ లోపల ఉన్నదంతా మాట్లాడినందుకు థ్యాంక్ యూ. అండ్ వాట్ ఎవర్ యూ డూ, మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. ప్లీజ్ దయచేసి థియేటర్ లో చూసే సినిమా థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేస్తారు మీరు. మాది గ్యారంటీ, బాయ్స్ ది గ్యారంటీ. యా, ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ చూస్తూనే ఉండండి టీవీ.